మండల కేంద్రమైన హత్నూరు పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఏటీసీ సెంటర్లో ఎంతమంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు, సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు, శిక్షణ సౌకర్యాలు, సెంటర్లో ఉన్న అవసరాలపై కలెక్టర్ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఏ కోర్సులలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు, విద్యార్థులకు అందుతున్న అధునాతన శిక్షణపై కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏటీసీలో అందిస్తున్న అధునాతన శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని శిక్షణలో మంచి నైపుణ్యం సాధించి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య విద్యార్థులకు సూచించారు. ఏటీసీ సెంటర్లో ఉన్న మౌలిక సదుపాయాలు, అవసరాలపై సమగ్రంగా సమీక్షించారు. రానున్న రోజుల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ రంగంలోనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఏటీసీలో శిక్షణ పొందిన వారికి భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని కలెక్టర్ అన్నారు. ఈ సందర్శనలో ఏటీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కొత్త బోర్డు అంటే ప్లంబింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది. కనెక్షన్ ఇవ్వడానికి బోర్డు సమ్ పేమెంట్ गवर्नमेंट सुंदर आधा और में भी वाला सब టాటా వాళ్ళే కంపెనీ వాళ్ళు వచ్చి పవర్ సప్లై వైఫై ఏంటంటే మొన్నటి టాటా అనుకుంటుంది. కానీ నిన్న మాకు తెలిసింది ఏంటంటే మేమే ఇండివిజువల్గా ఐటీ వల్లే చేసుకోవాలని విన్నారు. కానీ ట్రైనింగ్స్ టీచింగ్ క్లాస్ మాత్రం బేసిస్ ఏమీ సేమ్ టైం కన్స్ట్రక్ట్ మరి ఒక్కసారి ఎంత అవుతుంది కంప్లీట్ రెయిన్ వాటర్ వచ్చినప్పుడు మొత్తం తీసేసి డైరెక్ట్గా వాటి మీదనే పడుతుంది. డీపీలు పడడం ఎక్కడ పిల్లలకు పేమెంట్ అవుతుందో మళ్ళీ ఇంటర్నల్ ప్రాబ్లమ్ బస్బాగ్ నుంచి సెక్షన్ నుంచి ఇంటర్నల్ మొత్తం 80